వైసీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక మద్యంలో గత ప్రభుత్వం డబ్బులు దోచేసిందని మండిపడ్డారు. ఇసుక పాలసీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు చంద్రబాబు. ఉచిత ఇసుక ఇస్తున్నా బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 60 రోజుల పాలనలో ఆర్థిక ఇబ్బందులున్నా పరిష్కారంపై దృష్టి సారించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుమిత్ర, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక మద్యంలో గత ప్రభుత్వం ఏ విధంగా దూచేసింది అనే విషయాన్ని కూడా ఆయన వివరించారు. ఇసుక పాలసీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఉచిత ఇసుక ఇస్తున్నప్పటికీ కూడా బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. చాలా చోట్ల ఇసుక రేట్లు ఎక్కువ ఉన్నాయంటూ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేయిస్తుంది. కూలీలు, సేనరేజీ, రవాణా ఖర్చులు మాత్రమే చెల్లించాలి. ప్రభుత్వ ఖజానాకు రూపాయి కూడా ఆదాయం రాకుండా ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ విషయాన్ని ఇచ్చినటువంటి జీవోలో కూడా చాలా స్పష్టంగా తెలియజేశామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో పేర్కొనడం జరిగింది. సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా త్వరలోనే కలుగు చేస్తామని, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా కూడా ఇసుకను బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా 60 రోజుల పాలనలో ఆర్థిక ఇబ్బందులు, వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తున్నామని, ప్రతి శనివారం కూడా పార్టీ శ్రేణులు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు పార్టీ కార్యాలయం కూడా వస్తున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కూడా సహకరిస్తోందని, మళ్లీ గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి, గాడి తప్పిన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అందరూ కష్టపడి పనిచేయాలని కూడా పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు. సుమిత్ర, రైట్, థాంక్యూ సత్య.